హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ చౌదరి. పొట్టు పెసరపప్పు పూర్ణాలు తయారు చేసే విధానం. ఫస్ట్ 1.5 గ్లాస్ పొట్టు పెసరపప్పు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. అలాగే హాఫ్ గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ రైస్ రెండు కలిపి ముందు రోజే నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఇలాచీ అండ్ షుగర్ వేసి ఫైన్గా పౌడర్ చేసేయండి. ఇది సైడ్కి పెట్టేయండి, చెప్తాను. అలాగే మన పెసరపప్పు సపరేట్గా బ్లెండ్ చేసి సైడ్కి పెట్టండి. బరకగా రావాలండి. మినపప్పు అండ్ రైస్ని కూడా మిక్సీ పట్టేయండి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకోండి, 1 గ్లాస్ వాటర్ వేయండి, సరిపోతాయి కింద బేస్కి. అలాగే మనం బరకగా మిక్సీ పట్టిన పెసరపప్పు ఉంది కదా, అది కూడా ఇడ్లీ బ్యాటర్స్ లాగా వేసేసేయండి. వేసేసాక మూత పెట్టి క్లోజ్ చేసేసేయండి. ఇది ఒక 13 to 14 minutes అలాగే వదిలేయండి. కుడుముల్లాగా అయిపోతాయి. అవి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చాక పీసెస్ లాగా కట్ చేసేసి వాటిని స్మాష్ చేయొచ్చు, లేకపోతే మిక్సీ చేయొచ్చు, బట్ పొడి పొడిలాడాలి. అలాగే షుగర్ 1.5 గ్లాస్, బికాస్ మనం పెసరపప్పు కూడా అంతే తీసుకున్నాంగా, సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. వాటర్ వేసుకుని దాన్ని బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇది పాకం అయిందా లేదా అని చూసుకోండి. ఉండలాగా చుట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు. అది ఉండలాగా అయితే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా, అది వేసేసేయండి. వేసేసి కలిపేశాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు ఏదైతే స్మాష్ చేసామో అది కూడా మెల్లగా వేసేసేయండి. ఒకరు తిప్పుతూ ఉండండి, ఒకరు వేయండి, లేకపోతే మీరే చేసుకోవచ్చులేండి. బాగా కలిపేశాక ఒక ముద్దలాగా అవుతుంది. దాన్ని కూడా ఒక రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు సైడ్కి పెట్టేయండి. సైడ్కి పెట్టేశాక వీటన్నిటిని బాల్స్ లాగా చుట్టేయండి. చూడండి వీడియోలో చూపించినట్టు బాల్స్ చేసి సైడ్కి పెట్టేసుకోండి. అన్నిటిని పెట్టుకున్నాక మనం దోశ బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టాం కదా, అదేనండి మినప్పప్పు అండ్ రైస్ మిక్సీ పట్టింది పక్కన పెట్టాం కదా, అందులో కొంచెం బెల్లం పౌడర్ అండ్ కొంచెం చిటికెడంత ఉప్పు వేసి బాగా కలిపేయండి. ఎందుకంటారా, స్వీట్నెస్ కోసం అండి, టేస్ట్ బాగుంటుంది అలా చేస్తే. ఒక కడాయిలో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుందిలేండి. తీసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం చేసుకున్న పూర్ణం బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని దోశ బ్యాటర్లో వేసి అవి మెల్లగా ఈ హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోండి. వెంటనే కలిపేకండి, కలిపేస్తే మాత్రం అంటుకుపోతాయి. గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మాత్రం కదపకండి. గోల్డెన్ షేడ్ వచ్చాక కదపండి. ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయని భయపడకండి, అవి విడిపోతాయి. మనం విడిచేస్తే విడిపోతాయి. సో అదేం ప్రాబ్లం కాదు. కానీ నేను వీడియోలో చూపించినట్టు ఈ షేడ్, నేను ఫిల్టర్స్ ఏం యూస్ చేయట్లేదు, ఈ కలర్ ఈ షేడ్లో వస్తే మాత్రం క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మన వేడి వేడి పెసరపప్పు పూర్ణాలు ఆర్ బూరెలు రెడీ. బ్యాక్గ్రౌండ్ చాలా నాయిసీగా ఉంది, కాకపోతే ఈ క్రిస్పీనెస్ మీకు తెలియాలని సౌండ్ పెడుతున్నాను. చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్నేహ చౌదరి.